ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఇన్స్టాలో అయితే చాలా ట్రెండింగ్ లో అయితే ఉంది రితిక పాప. కట్ల కట్ల మిరపకాయ కాళ్ళ గుత్తులు మెరియనాయ బొట్ల బొట్ల సీరది కోమట్ల చిన్నది మల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా చాలా స్పెషల్ వీడియోస్ చేస్తుంటది. అంటారా నొల్లని అంటూ అవతలే ఉండాలనంటూ ఆడపిల్ల బతుకు వరిటాకు చెందాము అత్తగారెల్లా దిన గండం కట్న కానుకలంటూ కాల్చి చంపుతుండ్రు కనికారం లేకుండా మాసి చంపుతుండ్రు. వైష్ణవక్క చనిపోయింది కదా, దాని గురించి నాకు బాధ అనిపించింది. స్పెసిఫిక్ అయితే కాంచన సినిమాది బాగా చెప్పినావు. నోరు మూసుకొని ఉండలేవా? ఏమండి, నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు రాసుకున్నాడు, నోటుకు వచ్చినాడు వాగేవనుకో కోసేస్తా. నాకు ముఖ్యమైన పని అది పూర్తయ్యాక నేనే వెళ్ళిపోతాను. ఆ లోపు నన్ను ఏమైనా కెలకాలని ప్రయత్నించావు. అండ్ తెలంగాణ శకుంతలది కూడా ఒకటి చేసావు కదా. ఇంకో పారి నా ఇలాకాల ఏ పోరి నోట్ల కానీ పోరి నోట్ల కానీ ప్రేమన్న మాట నా కినబడాలే గొడ్డలు తీసుకొని ఒక్కొక్కరు తుక్కలు కింద నరుకున్నది తల్లి. యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉన్నావు కదా, మీకు బాగా ఇష్టమైన హీరోయిన్ కానీ హీరో కానీ ఎవరైనా ఉన్నారా? సాయి పల్లవి. నీకోసం ఏదైనా చేసేస్తా నా బుజ్జి తల్లి. నీకోసం వేచుందే నా ప్రాణం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? పుష్ప అంటే ఫైర్. మళ్ళీ రీటేక్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ తగ్గేదలే. రీల్స్ చూస్తారా మీ టీచర్స్? ఏమంటారు? మంచిగానే చేస్తున్నా కానీ కొంచెం చదువులో మంచిగా చదువుకుంటారు. నాకు ఛాన్సెస్ వస్తాయి, వీడియోలు చేయించుకొని మళ్ళీ ఫోన్ చేస్తుంటారు. ఫోనే చేయాలి అసలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, మన ముందు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉంది, రితిక పాప. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఇన్స్టాలో అయితే చాలా ట్రెండింగ్ లో అయితే ఉంది. చాలా స్పెషల్ వీడియోస్ చేస్తుంటది. చాలా ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు అయితే ఫైనల్లీ మన స్టూడియోకి అయితే తీసుకొచ్చిన. సో చాలా ముచ్చట్లు అయితే అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? హాయ్ రితిక, ఎట్లా ఉన్నావు? బాగున్నా. ఓకే, ఇన్స్టాలో అయితే దుమ్ము దొరుకుతున్నావుగా, ఎట్లా అనిపిస్తుంది? బాగా మీ ఇన్స్టాలో నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే, మీ రీల్స్ చూస్తుంటా నాకు యూట్యూబర్ వైష్ణవి గురించి ఒక పాట పాడావు కదా, ఎందుకు పాడాలనిపించింది? వైష్ణవక్క చనిపోయింది కదా, దాని గురించి నాకు బాధ అనిపించింది. ఎందుకు? ఎంతో మందిని చూస్తుంటాం కదా, స్పెసిఫిక్గా ఆమె అలా చనిపోవడానికి బాగా ఎమోషనల్ అయ్యావు. మేము కూడా ఎమోషనల్ అయినాం. మీరు ఏమైనా కలిసి వర్క్ చేస్తారా ఏమన్నా? ఒక్కసారి మా ఆడియన్స్ కోసం ఆ పాట. ఆడపిల్ల బతుకు వరిటాకు చెందాము అత్తగారెల్లా దిన గండం కట్న కానుకలంటూ కాల్చి చంపుతుండ్రు కనికారం లేకుండా మాసి చంపుతుండ్రు. నీకు ఏమన్నా అయిందా బిడ్డో, మేము గుండాకి వస్తామే బిడ్డ. జర్ర యాది నుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్న దత్తోరిల్లు. జర ఓపిక తెచ్చుకోవే బిడ్డో, ఆడ బతకాలి నూరేళ్ళు నిండు. వావ్, చాలా ఎమోషనల్ అనిపించింది మీరు పాడుతుంటే. అసలు యూట్యూబర్ వైష్ణవి చాలా బాధాకరం అనుకోవచ్చు కదా రితిక, ఎందుకంటే ఆమె కూడా కష్టపడి చాలా ఫేమ్ తెచ్చుకుంది. ఇన్స్టాలో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు. సో సడన్గా ఇలా కావడం బాధనే కదా. ఇంకా ఎట్లా నడుస్తుంది స్కూల్ అంతా, స్టడీ అంతా? నాకు కూడా అర్థం కాదు, ఇటు రీల్స్ చేస్తున్నావు, అటు స్కూల్ ఎట్లా కవరప్ చేస్తున్నావు? ఇదంతా స్కూల్కి వెళ్ళి వచ్చినాక చేస్తావు, నైట్ టైంలో చేస్తావు, అంతేనా? ఓకే, మీకు బాగా ఇష్టమైన రీల్ అంటే ఏది మా కోసం? సన్న సన్న బియ్యమే మదానో నా వయారి సరు వల్ల వంటలే మదానో నా వయారి. సన్న సన్న బియ్యమే మదానో నా వయారి సరు వల్ల వంటలే మదానో నా వయారి. సోర పోరడు నాకు సోపదైతనన్నడే, సూది ముళ్ళ ఇప్పినేది సూదిలోన పెట్టని, అది గుచ్చుకుంటే నొచ్చిన విసంట ముడ్డు కచ్చని. సన్న సన్న బియ్యమే మదానో నా వయారి సరు వల్ల వంటలే మదానో నా వయారి.
వావ్ సూపర్. అండ్ ఇంకోటి రితిక, నువ్వు రీల్స్ చేస్తుంటే చాలా ఎమోషనల్ రీల్స్ కూడా చేస్తుంటావు. దాన్ని సింగిల్ టేక్ అయినా ప్రాక్టీస్ చేస్తావు, ముందే ప్రాక్టీస్ చేస్తావు. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు చిరాకు అనిపిస్తుంది, అబ్బా వస్తలేదు అనేసి ఇప్పుడు అనిపించిందా? అనిపించలే సింగిల్ టేక్ అయితే? వావ్ సూపర్, మంచి టాలెంట్ ఉంది మీ దగ్గర. అండ్ అసలు మీరు రీల్స్ చేసుకుంటూ నెక్స్ట్ ఏమవ్వాలని మీకు గోల్ ఉంది అసలు? యాక్టర్ అవుతావా? ఓకే, మా కోసం నేను లాస్ట్ టైం ఒక వీడియోలో చూసా, చాలా వేరియేషన్స్ లో డైలాగ్స్ చెప్తున్నావు మా కోసం. స్పెసిఫిక్గా అయితే కాంచనా సినిమాది బాగా చెప్పినావు. సో మా ఆడియన్స్ కోసం, మా వ్యూవర్స్ కోసం మళ్ళీ ఒకసారి డైలాగ్, నీకు ఇష్టమైన డైలాగ్ కాంచనా తీసుకున్నా పర్లేదు, చేస్తావు? ఓకే చెయ్యి, డన్. ఎనర్జీ. నోరు మూసుకొని లేవా? ఏమండి, నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు రాసుకున్నాడు, నోటుకు వచ్చినాడు వాగేవనుకో కోసేస్తా. నాకు ముఖ్యమైన పని, అది పూర్తయ్యాక నేనే వెళ్ళిపోతాను. ఆ లోపు నన్ను ఏదైనా గెలకాలని ప్రయత్నించావో. వావ్ సూపర్. అండ్ తెలంగాణ శకుంతలది కూడా ఒకటి చేసావు కదా, సో మా ఆడియన్స్ కోసం. అరే ఇయ్యాల రేపు చూసినా ప్రేమ ఇదో బొగ్గైపోయింది. ఏందే ప్రేమ లేక బతుకమా, ప్రేమ లేక పెరగమా, మేమంతా బతుకుతలే, మేమంతా పెరగాలే. ఇంకో పారిన ఈలాకాల ఏ పోరి నోట్ల కానీ ప్రేమ అన్నమాట నాకు వినబడాలి. గుడ్డలు తీసుకుని ఒక తుకుడాలు నరుకుతుంది దీని తల్లి. నిజంగా ఇప్పుడున్న జనరేషన్ ప్రేమ తొక్క తోలని తిరుగుతుంటారు కదా, సో దాని పర్ఫెక్ట్ సెట్ అయిందా అనుకోవచ్చు మీ వార్నింగ్. మీరు రీల్స్ చేయాలని ఎలా ఇంట్రెస్ట్ కలిగింది మరి? అంటే ముందు మా అన్న చేస్తుంటే మా అన్నకి ఇంట్రెస్ట్ పోయి మీ అన్నకి ఇంట్రెస్ట్ పోయి నువ్వు చేస్తున్నావు. సో మంచి ఫాలోవర్స్ అయితే పెంచుకున్నావు. రీల్స్ చేసేటప్పుడు కింద కామెంట్స్ పెడతారు. కింద కామెంట్స్ పెట్టినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? కొంతమంది పాజిటివ్ పెడతారు, కొంతమంది నెగిటివ్ పెడతారు కదా, దాన్ని మనం పర్సనల్గా తీసుకుంటారా? ఏం లే, చిల్ లైట్ అంతే. ఏదైనా మీకు బాధ పెట్టిన కామెంట్ అంటే ఏది మరి? స్కూల్ కోకుండా రీల్స్ చేస్తున్నావు, స్కూల్ టైం ఇంకా కాలేదా అంటని పెడతారు. ఓకే, అయితే నాకు ఒక డౌట్, స్కూల్లో నువ్వు ఫస్ట్ బెంచ్ స్టూడెంటా, లాస్ట్ బెంచ్ స్టూడెంటా, మిడిల్ బెంచ్ స్టూడెంట్వా? ఫస్ట్. ఓకే, ఏ క్లాస్? సెకండ్ క్లాస్. స్కూల్ గవర్నమెంట్. ఓకే, అవును. మీ ఊరు ఎక్కడ? మీదంతా కురువగూడ. ఓకే, కురువగూడలో సెకండ్ క్లాస్, ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ రితిక పాప. సో చూసారు కదా ఆడియన్స్, ఫస్ట్ బెంచ్ స్టూడెంట్, ఇటు రీల్స్ చేస్తుంది, స్టడీలో కూడా ఫస్ట్ బెంచ్ స్టూడెంట్. చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ అని చెప్పుకోవచ్చు రితిక పాపది. యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ అన్నావు కదా, మీకు బాగా ఇష్టమైన హీరోయిన్ కానీ హీరో కానీ ఎవరైనా ఉన్నారా? సాయి పల్లవి. ఓ నైస్. సాయి పల్లవి ఎందుకు నచ్చుతాడు? ఎలా నచ్చుతుంది అంటే? డాన్స్ లోనా, యాక్టింగ్ లోనా, ఎలా? పాట. ఏ పాట పాడు మా ఆడియన్స్ కోసం. ఓ బుజ్జి తల్లి నీకోసం ఏదైనా చేసేస్తా, నా బుజ్జి తల్లి. సూపర్. అండ్ ఇంకోటి, నువ్వు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ ఉన్నావు కదా, ఒక్కసారి ఒక పరీక్ష పెడతా నీకు, ఒక టెస్ట్ కార్డ్ లాగా. మా ఆడియన్స్ కోసం ఒక టేబుల్స్ చెప్తావు, చెప్పు ఒకసారి. ఏదైనా 1 1 1 1 2 2 1 3 3 1 4 4 1 5 1 6 6 1 7 7 1 8 8 1 9 9 1 10 10. ఓకే, 2 3 చెప్పు. 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 2 2 7 14 2 8 16 2 9 18 2 10 20 9 1 చెప్పు. 9 1 రాదు. సెకండ్ క్లాస్ అయితే సెకండ్ దాకానే నేర్చుకున్నావు అంతేనా? థర్డ్ చెప్పు మా ఆడియన్స్. థర్డ్ 1 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 3 7 21 3 8 24 3 9 27 3 10 30. ఓకే. అండ్ హీరోయిన్స్ లో సాయి పల్లవి అని ఇష్టం అన్నావు, మరి హీరోస్ లో ఎవరు ఇష్టం? హీరోలల్లో అల్లు అర్జున్. వావ్, ఎందుకు? డాన్స్. ఏ సినిమా అంటే ఇష్టం? పుష్పనా? ఓకే, లాస్ట్ వీడియోలో చూసిన పుష్ప డైలాగ్స్ అయితే చించి పడేసినావు అని చెప్పుకోవచ్చు. సో మా ఆడియన్స్ కోసం ఒక్కసారి పుష్ప డైలాగ్. ఈ పక్క నాదే తలపైన ముక్క. టేక్ నెంబర్ 2. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా? ఆ డైలాగ్ చెప్పినావు కదా, చూసా. ఒక్కసారి మా ఆడియన్స్ కోసం. పుష్ప అంటే ఫైర్. మళ్ళీ రీటేక్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఇది నా ఫైర్, తగ్గేదలే. ఓకే, రితిక పాప తగ్గేదేలే అంటావా? ఓకే, ఇంకోటి, ఇప్పుడు ఒక మూవీ ఆడిషన్కి వచ్చినావు, నువ్వు ఆడిషన్లో సెలెక్ట్ కావాలంటే నువ్వు ఏ డైలాగ్ చెప్పి మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తావు? నీకు ఇష్టమైన డైలాగ్ నేను సెలెక్ట్ చేసేయాలి, సింగిల్ సిట్టింగ్లోనే సెలెక్ట్ చేసి నీకు అడ్వాన్స్ ఇచ్చేస్తావు. ఆడపిల్లల కోసం చెయ్యి. రే, అందరికీ మర్యాదగా చెప్తున్నా, ఏ ఆడపిల్ల పైన తప్పుగా కన్నెత్తి చూసారనుకో దుమ్ము లేచిపోద్ది. వావ్ సూపర్.
అండ్ ఇంకోటి రితిక పాప, ఆడిషన్లో మీరు సక్సెస్ అయ్యారు అనుకుంటున్నా. సో నాకు ఈ మధ్యకాలంలో ఒక రీల్ చాలా ఎమోషనల్ అనిపించింది. అది డ్రైవర్స్ గురించి ఒక పాట పాడావు కదా, చాలా ఎమోషనల్ అనిపించింది. ఒక్కసారి మా ఆడియన్స్ కోసం. మీ బస్సు గదలగుంటే మా బతుకు సాగనంట, మీ బస్సు గదలకుంటే మా బతుకు సాగనంట, మీ ఆరను వినకుంటే మా ఊరు మూగబోద, మీ ఆరను వినకుంటే మా ఊరు మూగబోద, ఇది ఆకలి పోరాటమే అన్నో మాయన్న, నీ తోడుగా మేముంటే మే ఆర్టీసీ డ్రైవర్ అన్న, ఇది ఆకలి పోరాటమే అన్నో మాయన్న, నీ తోడుగా మేముంటమే ఆర్టీసీ డ్రైవర్ అన్న. వావ్ సూపర్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్గా వాడావు రితిక్ పాప. అంటే మీరే రాసుకున్నారా? ఏంలే, కాపీ పేస్ట్. ఎక్కువ ఎవరిది కాపీ కొడతావు? ఎవరిదిలే. ఫస్ట్ బేజ్ స్టూడెంట్ అయి కాపీ కొడుతున్నావు, రీల్స్ దొంగ, నువ్వు చీటర్ అయితే. నువ్వు యాక్టర్ అవుదామని చాలా గోల్ ఉంది కదా. సో చిన్న ఏజ్లోనే మంచి టాలెంట్ ఉంది. చాలామంది ఆడిషన్స్ ఇస్తారు కదా. సో ఆడిషన్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? వింటుంటావు ఆడిషన్స్ అంటే ఏంటి అని మీ డాడీ చెప్తుంటాడా? ఏంటి అసలు మీ ఒపీనియన్ ఏంటి చెప్పు? ఏం చెప్పింది చెప్పు మీ డాడీ? ఆడిషన్ వస్తే మంచిగా చేయాలి, డల్గా ఉండొద్దు, నవ్వుకుంటా చేయాలి, ఫీల్గా ఉండొద్దు అంటే చెప్తాను. ఏం ఫీల్గా ఉండొద్దు? ఓకే. అల్లు అర్జున్ కాకుండా మిగతా హీరోస్లలో ఏ హీరోకి ఆడిషన్ ఉంటే మీరు వెళ్తారు? వెళ్తాం. ఎవరైనా ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, బాలకృష్ణ ఎక్సెట్రా ఎక్సెట్రా అందరి సినిమాలకు ఆడిషన్ ఉంటే వెళ్తావు? ఫ్రీగా చేస్తావు, డబ్బులకు చేస్తావు? ఫ్రీ చేస్తా. ఫ్రీగా చేస్తావు. ఆపర్చునిటీ రావాలి అనుకుంటున్నావు అంతే. సో వచ్చేస్తుందిలే. ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలా మంది చూస్తుంటారు కదా, మేబీ ఆపర్చునిటీ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తావా? ఇస్తావా? ఆ తర్వాత నేను బిజీగా ఉన్నానా లేదన్నా నేను రానన్నా అంటావా? ఏం లే. సరే, ఇంత కష్టపడి ఈ స్థాయి దాకా వచ్చినావు, ఈ స్థాయి దాకా వచ్చావు కదా. మీ అమ్మ నాన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు చూస్తూ ఉంటారు కదా. ఎస్పెషల్లీ నువ్వు కూడా చూసే ఉంటావు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఇంటికాడ. నేను పెద్ద అయినాక, యాక్టర్ అయినాక మా డాడీకి మంచి పెద్ద ఇల్లు కట్టిస్తా. పెద్ద ఇల్లా? ఇంత బంగ్లా పెద్ద ఇల్లు కట్టించి అల్లు ఉంచుతావు. ఓకే. ఎస్పెషల్లీ కొన్ని సాంగ్స్ వాడతావు కదా నువ్వు, ఎమోషనల్ సాంగ్స్. ఒక్క ఎమోషనల్ సాంగ్ మా ఆడియన్స్ కోసం. మేమందరం ఏడ్చుకోవాలి అందరం. పెద్ద దావకాలలో పుట్టంగానే అరుపు విని మురుపులాగా మెరిసిపోయేరా, చెంప మీద ముద్దు పెట్టి గుండెకు హత్తి బిడ్డాని కండ్లల్లో వెలిగిపోయేరా, నేనే నడవాలని గుని తెచ్చిండు వాకరు, అవ్వాలని అయ్య జోగరు, నా బహువంతు కోసం తను అయ్యలేవరు, నాన్నే కదరా కనిపించే దేవుడు, సినిగినాంగిలేసిన అన్న నాయనా సిరు తప్పులో లెవెంచెరా, నేల పనే చేసిన అన్న నాయనా మహారాజులే జాదెరా. వావ్ సూపర్. ఓకే, చాలా ప్రేమగా అనిపిస్తుంది. మాటల్లో కాదు పాటల్లో చెప్పినావు ఎక్స్ప్లెయిన్గా. ఇంకోటి రీసెంట్గా నేను ఇంకో రీల్ చూసిన, అన్ని ఇన్స్టాలో నేను చూస్తున్నాను నేను రీల్స్. నువ్వు మాటలు మాట్లాడతలేవు కాబట్టి పాటలతోటే ఈరోజు అయితే స్టూడియో మొత్తం పాటలతోటి నింపుతున్నా. ఆర్పి పట్నాయక్ది ఒక పాట పాడవు, ఇట్లా బ్లైండ్గా ఇట్లా కళ్ళు ఇట్లా పెట్టి ఒక రీల్ చేసావు కదా, అది ఒకసారి మా ఆడియన్స్ కోసం. కోదండరాముని చూడు కొరిడి చెటివాడు, ఆ సుందరాముని చూడు మా తల్లి సీతమ్మ చూడు, నా కళ్ళు చదకుంటే నా మనసుతూ చూడు, చూడయ్యో ఆ రూపం అపురూపం, నిలపాలో గుండె లోపల ఆ దైవం మన కోసం తెలిసాయో నేలపైలా, కోదండరాముని చూడు కోరిటి చెటివాడు, ఆ సుందరాముని చూడు మా తల్లి సీతమ్మ చూడు. వావ్ సూపర్. అసలు ఎట్లా గుర్తుపెట్టుకున్నావు ఈ పాట మొత్తం? అంటే ముందు ప్రాక్టీస్ చేసినావా? ఎన్ని రోజులు పట్టింది? ఒక రోజా, గంటనా, 2 గంటలా? మరి 2 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటే నెక్స్ట్ ఒకసారి చేస్తాను. ఓకే. ఇవన్నీ రీల్స్ చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఎట్లా ఏం చెప్తారు మరి మీకు? రితిక మంచి చేసినావు అంటారు. రితిక మంచి చేసినావు, అరే నన్ను కూడా తీసుకో నేను కూడా చేస్తాను అడగరా వాళ్ళు మీ ఫ్రెండ్స్? ఓకే. మీ టీచర్స్ రీల్స్ చూస్తారా? మీ టీచర్స్ ఏమంటారు? మంచిగానే చేస్తున్నా కానీ కొంచెం చదువులో మంచిగా
ఇప్పుడే కదా ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అన్నావు, మళ్ళీ చదువులో చక్కగా చదువు అంటున్నావు మళ్ళీ. అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా, దొంగ. ఒక్కొక్కసారి మిస్టేక్స్ పోతాయి. ఏమో కొడతారా మళ్ళీ, బెదిరిస్తారా టీచర్స్, ఏమన్నా ఎంకరేజ్ చేస్తారా? ఏం కొట్టారు? ఏం కొట్టరా? మంచిగా ఉంటారు కదా టీచర్స్. నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం బాగా? తెలుగు. తెలుగు ఎందుకు? ఎందుకంటే తెలుగు ఈజీ ఉంటుంది కదా. ఇంగ్లీష్ ఈజీ ఉండదా? ఇంగ్లీష్ అంటే ఇట్లా పెద్ద పెద్ద ఉంటాయి. అయితే తెలుగు అంటే ఇష్టం అన్నావు కదా, మా కోసం ఒక పద్యం పాడతావు తెలుగులో? సన్న సన్న జల్లో వలలో వనజల్లు కురిసే వలలో తోటలోని పూలన్నీ వలలో బతుకమ్మ వరిసే వలలో. ఓకే, బతుకమ్మ పాటనా ఇది? ఓకే, అంటే నీకు బాగా ఇష్టమైన పండుగ అంటే ఏది మరి? వినాయక చవితి. ఎందుకు? నా వడ్డీ. నీ బర్త్డే ఉంది కాబట్టి వినాయక చవితి ఇష్టమా? అయితే వినాయకుని పాట ఏదైనా వచ్చా నీకు? వినాయకుని పట్ట భజన చేస్తావా వినాయకుని కాడికి పోయి? ఓకే, పెడతారా విలేజ్లో? మీ విలేజ్లో గణేష్ని పెడతారా? పెడతారు. మీ ఇంటికైనా పెడతారా? మీరే పెడతారా? పక్కన పెడతారా? గణేష్ అదే షెడ్ ఉంటుంది, దాంట్లో పెడతారు. అండ్ ఇంకోటి రితిక, ఈ మధ్యకాలంలో గ్యాస్ కొరత వచ్చింది, గ్యాస్ ప్రాబ్లం, పెట్రోల్ కొరత వచ్చింది కదా, దాని మీద ఒక రీల్ చేసినావు. ఒకసారి మా ఆడియన్స్ కోసం మళ్ళీ. సిలిండర్లు లేవంట, గ్యాస్ అయిపోయిందంట, పక్క దేశంలో ఏదో పెద్ద నొల్లంట, మతానైతే కట్టెలున్నాయి, పొయ్యి కూడా ఉన్నది, మిగతానైతే లేదా, మేమైతే జావా కాసుకొని తాగుతాము. జావ కాసుకొని తాగుతావా? అంతేనా? అంటే ఎవరైనా వస్తావా పోయావా? పోస్తావా? నాకు పోస్తావా మరి? ఓకే రితిక, నీకు ఒక ఆడిషన్, చిన్న టాస్క్. ఇక నీ బెస్ట్ ఫ్రెండ్ చనిపోయిందా ఎక్సెట్రా, కింద పడ్డది, నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు, ఏం చెప్పాలనుకుంటున్నావు, ఎక్కడ తీసుకెళ్తావు, చెయ్యి. అక్షయ ఏమైంది? లేవక్షయ, లేవక్షయ. అంతే, లేచిందా? పోయిందా? పోయింది, ఎక్కడ పోయింది అక్షయ? ఓకే, ఇంకో సరే, నేను ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే నువ్వు చిన్న పాప కాబట్టి ఈ మధ్యకాలంలో కులమతాల గురించి, అంబేద్కర్ గురించి ఒక పాట పాడావు కదా, సో మా ఆడియన్స్ కోసం. అంటారోళ్ళని అంటూ అవతలే ఉండాలనంటూ, ముట్టుకుంటే పాపమంటూ, చదువుకుంటే నేరమంటూ, అంటారోళ్ళని అంటూ అవతలే ఉండాలనంటూ, ముట్టుకుంటే పాపమంటూ, చదువుకుంటే నేరమంటూ. వావ్, సూపర్. అండ్ ఇంకోటి రితిక, ఈ మధ్యకాలంలో అమ్మాయిలు చిన్నిలు ఇట్లా స్టైల్గా అవన్నీ వేసుకుంటుంటారు కదా, నువ్వు ఒక వీడియో చేసినావు ఇట్లా వేసుకోవద్దు అనేసి, ఎందుకు చేయాల్సి వచ్చింది అది? ఆడపిల్లలు ఇట్లా మెడ మీద వేసుకుంటారు, స్టైల్గా వేసుకుంటారు కదా, దానికోసం చేసిన. కొంతమంది చిన్ని కూడా వేసుకుంటలేరు. అవును. అది స్టైల్ అంటారా? అది మంచి హ్యాబిటేనా వేసుకోకపోతే? కాదు. చాలా మందికి చెప్పు మరి, అందరూ వేసుకోరు, స్టైల్గా రోడ్ల పైన తిరుగుతుంటారు అమ్మాయిలు, అది ఏమాత్రం కరెక్ట్ అంటారు? అంతే కదా, అమ్మాయిలు చిన్న వేసుకొని మంచిగా పవిత్రంగా మంచిగా నీట్గా ఉంటే అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తారేమో ఎక్కువ కదా, నా ఒపీనియన్ అంతే, నేనేం తప్పు స్టేట్మెంట్ ఇస్తలేను, అంతే కదా. అట్లా ఉంటే నచ్చుతారా నచ్చరా? నచ్చుతారు. డైలాగ్స్ మన తెలంగాణ శాకుంతల కావచ్చు, కాంచన సినిమాలా చేస్తున్నావు కదా, మాకు వేరియేషన్స్లో నవరసాల్లో చూపెట్టు. ఫస్ట్ ఏ రసం మరి? రెడీ. నోరు మూసుకొని ఉండలేవా? ఏమండి, నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు రాసిన నోటుకు వచ్చేలా వాగేవనుకో కోసేస్తా. నాకు ముఖ్యమైన పని ఉంది, అది పూర్తిగా నేనే వెళ్ళిపోతాను. ఆ లోపు నన్ను ఏదైనా గెలకాలని ప్రయత్నించావో. వావ్, ఇది ఏ రసం? రౌద్రమా? ఓకే, ఇప్పుడు ఆసేపు నవ్వుతోంది స్మైలీతో. నోరు మూసుకుని ఉండలేవా? ఏమండి, నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు రసం నోటుకు వస్తున్నావు వాగేవనుకో కోసేస్తా. నాకు ముఖ్యమైన పని ఉంది, అది పూర్తిగా నేనే వెళ్ళిపోతాను. ఆ లోపు నన్ను ఏదైనా గెలకాలని ప్రయత్నించావో. ఓకే, ఇప్పుడు ఎమోషనల్. నోరు మూసుకొని ఉండలేవా? ఏమండి, నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు రాసుకున్న నోటికి వచ్చిన వాగేవనుకో కోసేస్తాను. నాకు ముఖ్యమైన పని ఉంది, అది పూర్తిగా నేనే వెళ్ళిపోతాను. ఆ లోపు నన్ను ఏదైనా గెలుకోవాలని ప్రయత్నించావు. ఓకే, సూపర్. నిజంగా ఏడ్చినావు అసలు నిజంగా. చూసారు ఆడియన్స్, నిజంగా ఏడ్చింది రితిక పాప. అండ్ డాడీ సినిమాలకు తీసుకెళ్తాడా? థియేటర్స్కి కానీ ఎక్కడన్నా సినిమాలు చూపిస్తాడా మీకు? ఏ సినిమాకి వెళ్ళినా లాస్ట్? దురంధర్ సినిమా, పుష్పనే లాస్ట్. అరే తర్వాత వేరే సినిమాలు చూస్తే ఆ హీరో ఫేవరెట్ అంటేనేమో మరి. ఓకే, అల్లు అర్జున్ ఫేవరెట్ హీరో అన్నావు కదా, ఎప్పుడైనా కలవడం కానీ
దూరం నుంచి చూడడంగానే ఎప్పుడైనా చేసావా? అరే ఇంత ఫేవరెట్ డాడీని అడగాల్సిందే తీసుకెళ్ళని ఎవరో ప్రయత్నించిరా? ఓకే, ఈ వీడియో టీవీలోనే చూసిన. ఓన్లీ టీవీలోనే చూసినావు, టీవీలో చూస్తే ఫ్యాన్ అయిపోయినావు. ఓకే, ఈసారి అల్లు అర్జున్ గారి మూవీ ఆడిషన్ ఉంటే పార్టిసిపేట్ చేస్తావా లేవా? మేబీ ఈ వీడియో చూసిన తర్వాత మరి మీకు ఏమన్నా అట్లా టీం ఏమన్నా టచ్లోకి వస్తే ఓప్స్ అంతేగా, గట్టిగా కోరుకో. ఏం కోరుకుంటావు? దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత అల్లు అర్జున్ గారి టీము దయచేసి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని గట్టి చెప్పు. నాకు ఛాన్సెస్ వస్తాయి కానీ వీడియోలు చేయించుకుంటారు. వీడియో చేయించుకుంటారా? చేయించుకొని మళ్ళీ ఫోన్ చేస్తుంటారు, ఫోనే చేయాలి అసలుకి. అరే ఎప్పుడైంది ఈ సిచ్యువేషన్? ఎప్పటి నుంచో అయింది. అవును, నాకు ఇంకో డౌట్. ఇప్పుడు మీరు ఒక సినిమాకి పోయిరు ఆడిషన్కి, ఆ సినిమాలో నువ్వు సెలెక్ట్ అమ్మా అంటారు, ఆ తర్వాత నీ ప్లేస్లో వేరే అమ్మాయిని పెట్టిరు. అలాంటివి ఏ మూవీస్ ఉన్నాయి రిలీజ్ అయినాయి? అవి రిలీజ్ కాలే, వేరే అమ్మాయిని పెట్టుకురు, అది అట్టే పోయిందంటావు. ఓకే, ఎట్లా అనిపించింది అప్పుడు? వేరే అమ్మాయిని పెట్టిరు కదా నీ ప్లేస్లో, అప్పుడు ఏమైనా అనిపించిందా? బాధ అనిపించిందా? అరే ఆ ప్లేస్లో నేను ఉండాల్సింది, నన్ను ఎందుకు తీసేశారని ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు తీసేసారు ఉండొచ్చు నీ పాయింట్ ఆఫ్ లో? పైసలు మా తాన లేవు. పైసలు లేకపోతే తీసుకోరంటావా? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే పెద్ద ప్రపంచం అంటారు. ఈ ప్రపంచంలో మనకి బ్రేక్ రావాలంటే చాలా కష్టపడాలంటారు. సో అలాంటి పలుకుబడి, అలాంటి బ్యాక్గ్రౌండ్, అలాంటి డబ్బు మీ తల్లిదండ్రుల దగ్గర ఉందనుకుంటావు? లేదు. మరి ఈ ప్రొఫెషన్లో నువ్వు వచ్చి ఎలా బ్రేక్ తెచ్చుకుందాం అనుకుంటున్నావు? కష్టపడతావు అంటావు, కష్టం ఒకటే తెలుసు అంటావు, అంతే కదా? కష్టం ఉంటే ఫలితం వస్తుంది ఏదో ఒక రోజు అనుకుంటున్నావు. చాలామంది వచ్చారు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి, వాళ్ళకు కూడా బ్రేక్ వచ్చింది కదా. అట్లా ఎగ్జాంపుల్ చెప్పాలనా? చిరంజీవి గారు కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు. రవితేజ తెలుసా హీరో? రవితేజ గారు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు. అండ్ ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు. చాలా మంది హీరోలు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. హీరోయిన్స్లలో కూడా నాకు తెలిసి బేబీ సినిమా వైష్ణవి గారు కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు హీరోని. సో ఆమె కూడా మంచి బ్రేక్ వచ్చింది. సో ప్రయత్నిస్తూనే ఉండు, బ్రేక్ వస్తుందేమో, మరి చూద్దాం. గాడ్స్, మీ తల్లిదండ్రుల కష్టం నీ ద్వారా ఫలితం వస్తుందేమో నాకు తెలిసి. మీ ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడు బాగా మీరు ఎక్కువ పాడుకునే పాట ఏది? మాటలు కానీ పాట ఏం చేస్తావు ఫ్రెండ్స్ ఎక్కువ కలుసుకున్నప్పుడు? రాంగ్ పేపర్సా? ఓకే, ఇప్పుడు క్లాసు బ్రేక్ వచ్చినప్పుడు కూడా ఫ్రెండ్స్తో కొంచెం చీట్ చాట్గా మాట్లాడుకుంటుంటారు. సాయంత్రం అయితే కూడా ముచ్చట్లు వేసుకుంటారు, అవ్వాక ముచ్చట్లాగా. మీరు రెగ్యులర్గా మాట్లాడుకునే మాటలు అంటే ఏవి? జోక్సా? ఎలాంటి జోక్స్? ఓకే, ఇంకోటి రితిక, ఈ మధ్యకాలంలో ఒకటి SISR ఒక రీల్ చేసావు కదా SSR మీద. సో దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? పాడు మా ఆడియన్స్ కోసం. వద్దురా తమ్మి పోవద్దురా నువ్వు గంజాయి జోలికి, ముద్దులాని బంగారు బోతను వదిలేసి గాలికి, గరంగాను అలవాటు పడబోకు మత్తు సుఖానికి. వావ్, మంచి చిన్ని మీద చెప్పినావు, డ్రగ్స్ మీద కూడా మంచి ఎక్స్ప్లెయిన్ చేసినావు. మేబీ ఈ వీడియో ద్వారా వాళ్ళు చేంజ్ అవుతారేమో, మరి చూద్దాం. అవ్వకపోతే మళ్ళీ ఇంకో వీడియో చేయాలి, రీల్ చేస్తావా లేదా? ఓకే, ఇంకోటి, నీకు బాగా ఇష్టమైన ఫుడ్ అంటే ఏది? నూడిల్స్. చైనీస్ ఫుడ్డా? అరే అది ఎంత డేంజర్ తెలుసా? అంటే తెలంగాణ ఫుడ్లో ఏది ఇష్టం? ఆవకాయ బిర్యానీ, నెయ్యి బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ. ఏది, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ? ఇప్పుడు తెప్పిస్తాం మేము. చికెన్ బిర్యానీ. ఎందుకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం? లాలీపాప్ లేదు, లెగ్ పీస్. ఎప్పటి నుంచి తింటున్నావు చికెన్ బిర్యానీ? అవును, మీ ఇద్దరు బేసిక్గా మీ అన్న మీరు బాగా కొట్లాడుతుంటారా ఇంట్లో? ఎవరు గెలుస్తారు బాగా? నువ్వేనా? అరే లేడీస్ పవర్, ఉమెన్ పవర్ అంటావా? ఓకే, మీరు ఇద్దరు కొట్టినప్పుడు మీ డాడీ కానీ మీ మమ్మీ కానీ ఎవరికి సపోర్ట్ ఇస్తారు? మా డాడీ నాకు ఇస్తాడు. మరి మీ మమ్మీ? అన్నకి. ఎందుకు? మా అన్న పెద్దోడు కదా. మీ ఇద్దరి మధ్యలో దేనికి ఎక్కువ కొట్లాడుతుంది? ఏ సిచ్యువేషన్? రిమోటా? అంటే నీకేమి ఇష్టం, మీ అన్నకేమి ఇష్టం? మరి టీవీలో నాకేమో జిగేన్ చాకు, మా అన్నకేమో ఒకటి ఉంటుంది, ఫైట్ ఉన్నాయంట బొమ్మలా. ఇద్దరు కలిసి బొమ్మలు చూస్తారు. ఓకే, నేను పెడతానేమో రిమోట్ గుంజుకొని కొడతాడా? ఓకే, అవును, మీ అన్న నువ్వు కలిసి ఫస్ట్ స్టార్టింగ్లో రీల్స్ చేసిరు కదా, మరి మీ అన్న ఎందుకు బ్యాక్ స్టెప్ వేసిరు? మీ డాడీ మీ మమ్మీ ఎంకరేజ్ చేస్తలేరా మరి మీ అన్నని? చేస్తలేరు. ఓకే, సరే, ఇదంతా ముచ్చట్లు పెట్టినావు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినావు. ఫైనల్గా ఆడియన్స్కి నేను ఫాలో అయ్యే అభిమానులకి ఏం చెప్తావు మరి? ఇప్పుడు నేను ఏమేమి చేసినానో అది మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి.
వావ్ సూపర్ మరి. లైక్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్? 75-6K. 6K. నాకు తెలిసి ఇంటర్వ్యూ తర్వాత మరి 100 దాడతారేమో. దాటినాక మళ్ళీ మాకు పాటిస్తావు ఏవో? ఇస్తా. చికెన్ బిర్యానా మటన్ బిర్యానా? మీకు ఏది కావాలి మాకు మటన్ బిర్యానీ. ఇప్పిస్తాం. ఓకే, మీ విలేజ్కి రావాలా లేదా మా స్టూడియోకే తీసుకొస్తాం? మేమే తీసుకొస్తాం. ఓకే సూపర్. అయితే వెయిట్ అండ్ సీ. అందరూ అయితే ఇట్లా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు తెస్తావు అనేసి. మేబీ 2 days తర్వాత తేవాలని కోరుకుంటున్నా. రితిక, నీకు ఇష్టమైన ఫేవరెట్ సింగర్ అంటే ఎవరు? మధుప్రియ అక్క. మధుప్రియ. ఎందుకు? ఎందుకంటే మధుప్రియ అక్క వీడియోలు చేస్తుంది. వీడియోలు చేస్తుందా? అంటే మీరు ఏరా వీడియోస్? చేస్తాం. ఓకే, నీకు ఇష్టమైన పాట ఏది మధుప్రియలో? ఆడపిల్లది. ఒక్కసారి మా ఆడియన్స్ కోసం. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిల్లు చల్లకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిల్లు చల్లకమ్మా. వావ్ సూపర్. అండ్ ఇంకోటి నేను విన్నా ఈ మధ్యకాలంలో షూటింగ్లో ఫోక్ షూటింగ్లో కూడా వెళ్తున్నావు అంట, నిజమేనా? ఏ పాటకి? రాబందుల రాజ్యం. అవునా? షూట్ అయిపోయింది అది? అయిపోయింది. ఎప్పుడు రిలీజ్? వచ్చింది కూడా రా. ఓకే, ఎట్లా అనిపించింది ఫస్ట్ డే షూటింగ్, మేకప్ అదంతా ఎట్లా అనిపించింది? ఏం లే, మంచిగా ఇష్టం. మంచిగా చేసినావా? ఓకే రితిక, చాలా విషయాలు అయితే చెప్పినావు, చాలా ఎంటర్టైన్మెంట్ చేసినావు మా స్టూడియోకి వచ్చి. సో నువ్వు అనుకున్న గోల్ రీచ్ కావాలి. ఏదైతే బిగ్ హీరోయిన్ సాయి పల్లవిలా, మీరు జూనియర్ సాయి పల్లవి అని చెప్పుకోవచ్చు ఇప్పుడు. సో సాయి పల్లవిలా పెద్ద హీరోయిన్ వేసి డ్యాన్స్లా, ఫైట్స్లా, యాక్టింగ్లా, సో ఎక్సెట్రా అన్ని దాంట్లో మీరు నిరూపించుకోవాలి, పెద్ద హీరోయిన్ అవ్వాలి, మళ్ళీ మా స్టూడియోకి రావాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారుగా ఆడియన్స్, రితిక పాప అయితే చాలా విషయాలు అయితే చెప్పింది. మేబీ తెలియక ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. ఆయన పాజిటివ్ కామెంట్స్ పెట్టాలి. సో ఇలాంటి టాలెంట్ పర్సన్స్ని గుర్తించి ఎంకరేజ్ చేస్తే చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతారనేసి నా ఒపీనియన్. సో ఇంకా లాస్ట్ మూమెంట్లో అయితే ఒక డైలాగ్ కావచ్చు, ఒక డ్యాన్స్ కావచ్చు, మేబీ ఎక్సెట్రా చేయించి మిమ్మల్ని మరింత ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. సో అంతే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.